నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా లేదా త్వరగా లంచ్ బాక్స్ చేయాలన్నా ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. టేస్టీగా ఉండడంతో పాటు ఉదయం పూట హడావిడి పడకుండా క్విక్గా ఇలా లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టేయచ్చు. బేసిక్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చండి. వర్కింగ్ ఉమెన్స్కైనా బ్యాచిలర్స్ అయినా ఇలా చిటికెలో చేసుకుని టేస్టీగా తినేయచ్చు. లంచ్ బాక్స్లోకే కాదు, మధ్యాహ్నం భోజనంలోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రైస్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2-3 టీ స్పూన్ల పల్లీలను తీసుకుని ఫ్రై చేయండి. పల్లీలను ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా వేపాక ఇందులోనే 1 టీ స్పూన్ మినప్పప్పును, మరో టీ స్పూన్ పచ్చిశనగపప్పును, 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులను, 4 ఎండుమిరపకాయలను తీసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అంతా చింతపండును కూడా తీసుకొని మరి కాస్త ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇవి కొంచెం చల్లారాక కొంచెం బరకగా పొడి చేసి తీసుకోండి. మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 10 వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. వీటితో పాటే ఒక 10-12 జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నాను. తినేటప్పుడు మంచి డెలిషియస్గా అనిపిస్తుంది. ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును తీసుకుని ఫ్రై చేయండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకోండి. ఇక్కడ నేను కూరగాయలు ఏమీ వాడకుండా ఉల్లిపాయని మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో క్యారెట్ తురుమునైనా లేదా సన్నగా తరిగిన ఆలు ముక్కలనైనా, బఠానీ అయినా లేదా క్యాప్సికమ్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ కూరగాయ ముక్కల్ని యాడ్ చేస్తుంటే అవి కొంచెం మగ్గాక మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. ఇలా ఒకసారి బాగా కలిపాక ఒక 2 కప్పుల ఉడికించిన అన్నం తీసుకోండి. అంటే రైస్ క్వాంటిటీ వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులోని ఇందాక వేపినవి గ్రైండ్ చేసిన పొడిని తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు వేడి చేసామంటే ఈ మసాలాల ఫ్లేవర్ అంతా అన్నానికి చక్కగా పడుతుంది. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేయడమే. మీరు కావాలంటే చివర్లో కొంచెం కొత్తిమీర తురుమునైనా తీసుకోవచ్చు. ఇలా మనం ఉదయం క్విక్గా లంచ్ బాక్స్లోకైనా పెట్టచ్చు, లేదా హడావిడిలో ఉన్నప్పుడు లంచ్లోకైనా లేదా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం తయారు చేసిన పప్పుల పొడితో ఈ అన్నం రుచి అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుంది. త్వరగా చేసుకునే ఈ రైస్ రెసిపీ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.